తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు దాసోహమయ్యారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇవాళ బీఆర్ఎస్ నేతలతో కలిసి దేవాదుల ప్రాజెక్టు వరంగల్ హెల్త్ సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే దేవాదుల ప్రాజెక్టు సందర్శించిన ముఖ్యమంత్రి అన్ని మోటార్లు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 1 ఎకరా భూసేకరణ చేయలేదని, దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని డెడ్లైన్లు మారుతున్నాయి కానీ పనులు జరగడం లేదన్నారు. గోదావరి మీద కాంగ్రెస్ చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ పార్టీ గోదావరిని నిండు కుండలా చేసిందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఇప్పటి వరకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించేవాళ్లమన్నారు. రేవంత్ కు ఫ్యూచర్ సిటీపై ఉన్న శ్రద్ధ పేదల ఆరోగ్యంపై లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నా ఓపిక పడుతున్నామని, ఇక ఆగేది లేదన్నారు. వరంగల్ హాస్పిటల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోతే ఇక్కడే ధర్నాకు దిగుతామన్నారు. బీఆర్ఎస్ పార్టీ తట్టి లేపితే ముఖ్యమంత్రి గారు దేవాదుల ప్రాజెక్ట్ ను విజిట్ చేసి అన్ని మోటార్లు కూడా నడపాలి అని ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది బీఆర్ఎస్ పోరాటం వల్ల, బీఆర్ఎస్ పార్టీ కృషి వల్ల అట్లీస్ట్ ముఖ్యమంత్రిలో చలనం వచ్చింది కానీ పని అయితే పూర్తిగా కాలే. సరే, మేము వచ్చిపోయిన తర్వాత దేవన్నపేట ఒక పంప్ హౌస్ నడుస్తా ఉన్నది, ఒక మోటార్ నడుస్తా ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఏం చెప్తారు? పదే దేవాదుల ప్రాజెక్టు మాది మొదటి ప్రాధాన్యత అని పదే ముఖ్యమంత్రి గారు, మంత్రులు చెప్తుంటారు. చేతల్లో మాత్రం దేవాదుల ప్రాజెక్టు విషయంలో చివరి ప్రాధాన్యత కనబడతా ఉంది. మరి ఈ రోజు హెల్త్ సిటీ చూడ్డానికి వచ్చాం. గతంలో కూడా ఏడాది కింద వచ్చాం ఇక్కడికి. అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదు. కానీ కాంగ్రెస్ వచ్చిన పుణ్యమాని హెల్త్ సిటీ పనులు అటకెక్కినాయి. రేవంత్ రెడ్డి గారి ధ్యాసంతా ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారి ధ్యాసనేమో హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డిని ఫ్యూచర్ సిటీ. రేవంత్ రెడ్డి ఏమో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ఫ్యూచర్ సిటీ మీద శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు. కేసీఆర్ గారి శ్రద్ధ హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డి శ్రద్ధ ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారి ఆలోచన పేదల ప్రాణాలు కాపాడడం, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడం. రేవంత్ రెడ్డి ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారము, కాంట్రాక్టర్లకు పనులు అప్పచెప్పడం. ఇది కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. నిజంగా ఆ ఫ్యూచర్ సిటీ మీద నువ్వు పెట్టినటువంటి శ్రద్ధ ఒక 10% హెల్త్ సిటీ మీద పెట్టినా ఈ పార్టీకి పూర్తి అయిపోయేది. బీఆర్ఎస్ పార్టీ